చదివించదగ్గ గొప్ప భారతీయ చిత్రాన్ని చూస్తాను. అసలు క్లైమాక్స్ అనేది ట్విస్ట్లో ఇచ్చే ట్విస్ట్లే తట్టుకోలేకపోయాము. ఇందులో ఏందన్నా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చి క్లైమాక్స్ అయితే మమ్మల్ని కన్నీళ్ళు తెప్పించావు కదన్నా. అన్న నువ్వు ఏదో చెప్పావన్నా, ఏం చెప్పావు? రామ్ చరణ్ అభిమానుల్ని స్క్రీన్ మీద ఆడిస్తావన్నావన్నా. ఏమన్నా ఆడిస్తావన్నా, మమ్మల్ని ఆడించడమే కాదన్నా, ఆడిచ్చావు, డ్యాన్స్ చేయించావు, నవ్వించావు, మన లవ్ స్టోరీలో ముంచేసావు, కన్నీళ్ళతో తెప్పించావు. క్లైమాక్స్లో అయితే ఏందన్నా మమ్మల్ని సముద్రంలో ముంచి లేపావు కదా. ఆ విధమైన క్లైమాక్స్ పెట్టేసి మేము ఎలా మరో ఉప్పెనా అసలు గుండెలు కొండ రాళ్ళు ఉన్న కండీలు తెప్పించాడంటే ఈ సినిమా మామూలుగా లేదన్నా. అసలు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఏందన్నా ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఒక్కసారి బ్యాటింగ్తో పెహల్వాన్గా ట్రాన్స్ఫర్మ్ అవుతారన్న. అసలు నెవర్ సీన్ బిఫోర్ అన్న ఇండియన్ సినిమాలో ఒక్క బ్యాట్స్మెన్ పెహల్వాన్గా ఏ విధంగా చూపించిన ఆ డెడికేషన్ ఏందన్న. ఏంటి అనేది డైరెక్ట్గా చెప్పేసేయాలన్నా. అందులోంచి డైవర్ట్ అయితే ఎప్పుడైనా ఇలానే ఉంటుంది దెబ్బ. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్లో సినిమా ఉంది. ఎందుకు అంటే మీరు ఒక స్పోర్ట్స్ డ్రామా పెట్టుకుంటున్నారు. స్పోర్ట్స్ జానర్ ఉన్న సినిమా మనం మాట్లాడుకుందాం. సార్పట్ట పరంపర అవనివ్వండి, దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఏదైనా కానీ మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన గోల్కొండ హై స్కూల్ అయినా అవనివ్వండి, ఏదన్నా కూడా మీరు అందులోంచి డీవియేట్ అయ్యారు అంటే సినిమా దెబ్బడిపోతాం. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీవియేషన్, అనవసరమైన ఎలిమెంట్స్, అక్కర్లేని క్యారెక్టర్స్, ఇక సంబంధం లేని డైలాగులు, సంబంధం లేకుండా మల్టిపుల్ స్పోర్ట్స్ని ఇరికించడానికి ట్రై చేయడం. అసలు కుస్తీకి క్రికెట్కి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లేదు. క్రికెట్ ఆడిపించేవాడిని మీరు అటెందుకు పట్టుకెళ్ళారు, ఇటెందుకు పట్టుకెళ్ళారు, అది ఇంకో రూట్ తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. మేబీ అప్పుడు ఇంకా వర్కౌట్ అయ్యేది. జాన్వీ కపూర్ నేను చూస్తుంటే సినిమాలో నాకు ఒకటే ఫీల్ వచ్చింది. ఎవరైనా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకోటి ఆ ఐటమ్ సాంగ్ అయితే, స్పెషల్ సాంగ్ అయితే మాత్రం బాగుంది. సాంగ్ ముందు నుంచి ఎక్కేసింది కూడా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా దెబ్బన్న, పెద్ద దెబ్బ. అసలు ఎలివేట్ చేయలేకపోయాడు, న్యాయం చేయలేకపోయాడు. బుచ్చిబాబు కూడా డ్యూటీ చేయలేకపోయారు. సో ఓవరాల్గా మాత్రం సినిమా నేను ఎంత నచ్చి బాగుందని చెప్పినా కూడా బయట నడవదు, పట్టే సినిమా. ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ అని చెప్తారు. రియలిస్టిక్ గా వెళ్ళి మళ్ళీ కొంచెం డ్రామాటిక్ వెళ్ళారు. అది ఓవరాల్ గా ఓకే, ఇట్ ఇస్ నీడెడ్ ఫర్ ద మూవీ. ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు, బట్ కొంచెం ఓవర్ డ్రామాటిక్ బోర్ ఉంది అంటున్నారు బ్రో. సినిమా నిజమేనా? బోర్ ఏం కాదండి. అంటే మరీ ఏం నెక్స్ట్ లెవెల్ అసలు 3.5 hours కూర్చోవచ్చు అట్లా కూడా లేదు. ఇట్స్ అ గుడ్ మూవీ, డెఫినెట్లీ గుడ్ మూవీ అండ్ డెఫినెట్లీ చూడవచ్చు థియేటర్కి వెళ్ళి. దాట్ ఈస్ మై ఒపీనియన్. నచ్చడం అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్, మళ్ళీ సత్య అని ఒక కామెడియన్ ఉన్నారు కదా, అతను కామెడీ చేయలే ఎక్కువ అండ్ మంచిగా చేశారు. అంటే చేసిన యాక్టింగ్ మంచిగా చేశారు. సో అది కూడా నాకు నచ్చింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది. సో బ్రో 600 టికెట్ పెట్టారు కదా, వర్తేనా? 600 అంటే ఫస్ట్ షోకి ఓకే అండి. ఇక అంటే నేను డబ్బులు వేస్ట్ అయ్యానని ఫీల్ అవ్వలేదు. సో అది మ్యూజిక్ టైం పాస్. జాన్వీ కపూర్ సీన్స్ ఎలా ఉన్నాయి? నచ్చలేదండి నాకైతే.